దేవుడు చెప్తే వచ్చింది. ఆ తర్వాత పురుగుని వెళ్ళమంటే వెళ్ళిందా? పురుగును కొరికేమంటే కొరికిందా? చెట్టుని ఎండిపోమంటే ఎండిపోయిందా? ఈ మొత్తం కథలో మాట విన్నోడు ఎవరు? అవునా కదా? ఇప్పుడు మీరు ఎంతమంది మాట విన్నారన్న విషయం మీకు తెలియదే? ఎంతమంది దేవుడు మాట విన్నారు, ఒకే ఒక్కడితో మాట వినలేదు. ఎవరైనా? యోన. అంటే మిగిలిన వాళ్ళకి అవకాశం లేదు. చేపని వెళ్ళమంటే వెళ్ళమంటే నేను వెళ్ళను అంటానికి లేదు. పురుగుని వెళ్ళమంటే నేను వెళ్ళను అంటానికి లేదు. తుఫాన్ని వెళ్ళమంటే నేను వెళ్ళను అంటానికి లేదు. సొరకాయని నువ్వు కాయ అంటే నేను కాయను అంటానికి లేదు. మనిషికి ఒక్కడికే దేవుడు స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి సముద్రం మాట అంటే ఎవరు సముద్రానికి చప్పట్లు కొట్టరు, చేప మాట అంటే ఎవరు చేపకి చప్పట్లు కొట్టరు. అర్థమైందా? కానీ మనిషి వింటే మాట మనిషికి చప్పట్లు కొడతారు. ఎందుకంటే దేవుడు మన మీద ఆ బాధ్యత పెట్టాడు. ఆ స్వేచ్ఛను మనం వినియోగించుకుంటాం.